హాయ్ బిగ్ బాస్ టీమ్ అండ్ నమస్తే నాగార్జున సార్. నా పేరు బషీర్ మాస్టర్. ఇతను ఎక్కడో చూసినట్టుంది. ఇలాంటి అదవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి. మాది ప్రాపర్ వచ్చి ఖమ్మం. నేను హైదరాబాద్కి వచ్చి 28 years. అది నాకెందుకు చెప్తున్నారు? నా ప్రొఫెషనల్ డాన్స్ మాస్టర్ అండ్ కొరియోగ్రాఫర్. రాకేష్ మాస్టర్ ట్రైనింగ్ లో రాటు వెళ్ళినటువంటి కంటెస్టెంట్ బషీర్ ఎలా పర్ఫార్మ్ చేస్తాడో చూద్దామండి. చూడండి. ఏం టార్చర్. ఓకే, సెకండ్ అండి. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నేను ఇప్పటికీ 15 సినిమాల దాకా కొరియోగ్రాఫ్ చేశాను. ఈటీవీ, జెమినీ, మా టీవీ అండ్ జీ తెలుగు వీటిలలో డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశా. ఏం పీకారు, ఏం పీకేవు అంటున్నారు చెప్పండి. ఈటీవీలో ఒక 10 years కంటిన్యూగా కొరియోగ్రఫీ చేశాను. 1 minute. నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా? ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు? అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. నీకే రాదు, నువ్వు ఇంకొక నేర్పిస్తే వాడెలా తయారవుతాడు? నిన్నే నేను కొడతానంటున్నాను, ఇప్పుడు నేను వాడినే చేయాలి. ఇప్పుడు ఫిల్మ్స్ కూడా కొరియోగ్రఫీ చేస్తున్నాను. యాక్చువల్గా నా ప్రొఫెషనల్లో ఏంటి సార్ అది? నా ప్రొఫెషనల్లో నీ బతుక్కి తెలుగు సరిగా రాదా? ఇంగ్లీష్ నవల్స్. నేను ఎప్పుడు మూవీస్, ఆల్బమ్ సాంగ్స్ ఒక 100 సాంగ్స్, యూట్యూబ్ సాంగ్స్ దాకా కొరియోగ్రాఫ్ చేసుంటా. యూట్యూబ్ లో కూడా నా చాలా వీడియోస్ ఉంటాయి. ఇంటర్వ్యూలు ఒక 200 ఇంటర్వ్యూస్ ఇచ్చుంటా. ఒకసారి చూద్దామా? బాహుబలి సాంగ్ 1 month రిహార్సల్ చేశారు. నాటు ఇంకోసారి రిహార్సల్ చేశారు. నాటు బాహుబలి త్రిబుల్ ఆర్ లో నాటు సాంగ్ ని 1 month రిహార్సల్ చేశారు. ఇంకొక సాంగ్ కూడా ఏదో 1 month చేశారు ఈ మధ్య. ఏంటది? బాహుబలిలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, ధీర ధీర. బాహుబలిలో ధీర ధీర లేదు, అవసరం మగధీరలో ఉంది. ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్ లో నాకు 4,09,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఎందుకు అడుగు తింటానికా? నమస్తే డియర్ స్టార్మా అండ్ బిగ్ బాస్ టీమ్. ఏంట్రా అది? I would like to come season number 10 Big Boss this year 2026. ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా? శిల్పకళా వేదిక అనుకుంటున్నారు బే. So kindly, if I am suitable, approve me, self-grown. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్లో మడత పెట్టేస్తున్నారు. ఎవరండి ఇతను? And if I suits for your in-house mates, credibilities, qualities. So kindly select me so that I can join and strengthen the Big Boss show. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. Big Boss show. And చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు? అక్కడ entertain the Telugu audience and all Starma and the Big Boss audience. బాబు గొప్ప సీక్రెట్ చెప్పారా? నీకు దానవరా బాబు. హాయ్ నాగార్జున బావా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏంటి బావా మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు ఒంగోలు వాళ్ళని? ఇదేంటైతే? అరే నీ అబ్బా, ఒక్కళ్ళన్న తీసుకోవాలి కదా బిగ్ బాస్ లోకి. నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి. నువ్వేం పని చేస్తావు? మీరేం చెప్తే చేసేస్తానండి. ఇప్పుడు అగ్ని పరీక్షలో తీసుకో బావా మా ఒంగోలు వాళ్ళని ఒక్కళ్ళన్న ప్లీజ్ బావా. నాగార్జున బావా ఏం అడిగిందండి కదా, బస్సు ఉంటే నేనే లిఫ్ట్ ఇచ్చాను భయ్య. బిగ్ బాస్ లో వాష్రూమ్ కడడానికి రమ్మన్నా నేను పోతా, అది మాత్రం పక్కా. నన్ను సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు, నువ్వు రామ్మ వారానికి వస్తా 2 సార్లు కడగాలమ్మా అంటే పక్కా పోతా నేను. మనిషి చూస్తేనేమో వెస్టర్న్ స్టైల్, మాట చూస్తేనేమో డ్రైనేజ్ స్మెల్ వస్తుందండి. నాకు మనీ కూడా అవసరం లేదు, ఇంట్రెస్ట్ అంతే నాకు. తీసుకో పండగ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్,
నేను మీ జూనియర్ శ్రీలీలని. ఏంటి బాబన్న ఇంకోసారి అను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జూనియర్ శ్రీలీలని. నన్ను ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ పంపించండి అయ్యా. పిచ్చండి ఇది. నేను ఎంతకు వచ్చినండి ఇప్పుడు మీ ముందుకి ఏం చెప్పదలుచుకోలేదు అంతే. అయ్యే మరి పిల్ల ఆలోచనలంటే. నేను రిలీజ్ అయిన సినిమాలకు రివ్యూ చెప్తూ సినిమా హీరోగా ట్రై చేస్తున్నాను. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతి సీజన్ మిస్ కాకుండా చూస్తున్నాను. నాకు కూడా బిగ్ బాస్ లో ఆడాలని ఉంది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. ఆట అంటే ఆట, పాట అంటే పాట, గేమ్ అంటే గేమ్, టాస్క్ అంటే టాస్క్. మీరు ఏదంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. హాయ్ బిగ్ బాస్, నా పేరు బీజన్. మీకు తెలుసా నేను ఎందుకు బిగ్ బాస్ కి రావాలనుకుంటున్నాను? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. యాక్చువల్లీ నాది చాలా కష్టమైన లైఫ్ బిగ్ బాస్. నేను ఎటువంటి కుటుంబం నుంచి వచ్చానంటే నాకు తెలీదు. తెలుసా నా టాలెంట్ ఏంటో? నా దగ్గర 2 రూపాయలు ఉంటే నేను 10 రూపాయలు ఖర్చు పెడతా బిగ్ బాస్. బిగ్ బాస్ డే స్టార్ట్ అవుతుంది. నాకు కూడా ప్లీజ్ ఆఫర్ ఇవ్వండి. నాగార్జున సార్ మీకు దండం పెడతాను. నాకెందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. ప్లీజ్ బిగ్ బాస్ డే నాకు ఆఫర్ కావాలి. నేను మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తా ప్లీజ్. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. బాయ్ ఫ్రెండ్స్. నాగార్జున సార్ మీకు చిన్నప్పటి నుంచి ఫ్యాన్. బాయ్. తీసేయి. బిగ్ బాస్ పోతా లేకపోతే దస్తా. ఈ రోజు డే 169. బిగ్ బాస్ పోతా లేకపోతే దస్తా. బిగ్ బాస్ పోతా లేకపోతే దస్తా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. హాయ్ ఫ్రెండ్స్, తెలుసుగా నేను మీ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ. బిగ్ బాస్ 9 లోకి నన్ను పంపిస్తారనుకున్నాను, నన్ను పంపివ్వలేదు. చాలా బాధేసింది. అయినా నేను బాధపడలేదు. కోకిల సౌండ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? బిగ్ బాస్ లోకి నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలి? నన్ను సెలెక్ట్ చేస్తే ఇంకోని చేస్తాం. ఏంట్రా కౌంటర్ ఇస్తున్నావు? చంపేస్తాను. నమస్కారం నాగార్జున అన్న. అయన్నొద్దు, పాయింట్కి రా. నా పేరు కళ్యాణి. నేను బిగ్ బాస్ వద్దాం అనుకుంటున్నా. ఎందుకు? ఏమిటికి వద్దాం అనుకుంటున్నంటే దాని గురించి కూడా చెబుతా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఎంటర్టైన్మెంట్ పరంగా, గేమ్ పరంగా నేను ఆడపంగొచ్చు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగోలేదు. ఓకే, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? కానీ అనుభవం పరంగా నేను చెప్పగలుగుతా. ఉదాహరణ ఉంది నాకు. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ బిగ్ బాస్ అగ్ని పరీక్ష లోకి నేను వస్తాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నా గుట హెల్పింగ్ చేయండి నాగార్జున సార్ గారు. నేను కూడా వస్తాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? చాలా మంది నవ్వుకుంటారు, ఫన్నీగా ఉంటాయి. ప్లీజ్ వెల్కమ్ చెప్పండి నాగార్జున గారు బిగ్ బాస్. ఓకే, దశావతారం నేను వస్తున్నాను. ఈ జన్మకి చాలు, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను.